బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. భూముల సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ యాక్ట్ లో చట్ట సవరణ చేయాలని అధికారులు తెలిపారు. దానికంటే కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకురావడమే మంచిదనే ఆలోచనలు చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం డ్రాఫ్ట్ పై ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఇందులో సవరణల కంటే కొత్త చట్టం తేవడమే మంచిదని భావించారు. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. పబ్లిక్ డొమైన్లో పెట్టి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరించాలని అంటున్నారు. అభిప్రాయాలు సేకరించకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త ఆర్ఓఆర్ సమస్యలు లేకుండా, లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. కొత్త చట్టం రాబోయే 20 ఏళ్లు అందరికీ ఉపయోగపడాలని చెప్పారు. చట్టంలో మార్పులు అవసరం లేకుండా రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని, దానికోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల నుంచి మంచి సలహాలు వచ్చే అవకాశం ఉంటుందని, సంపూర్ణ అవగాహన వల్ల రానున్న రోజుల్లో ఇబ్బందులు ఉండవనే ఆలోచనలు చేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఉన్న సమస్యలు కొత్త చట్టంలో ఉండకూడదని, విమర్శలు రావద్దని భావిస్తున్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు నిపుణుల సలహాలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నారు. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ యాక్ట్ పై సూచనలు స్వీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు.